కేంద్రాలకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రవీంద్ర అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం వర్షాలు ఎలా ఉన్నాయి? బాధితులను ఆదుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాకేష్, సోమవారం మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటు ఇచ్చాపురం, సోంపేట, కవిటి మండలాలతో పాటు పైన ఒరిస్సాలో, మన ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెన, బహుదా, నాగావళి నదులు ఉప్పొంగుతున్నాయి. బహుదా నదిపై ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బహుదా నది ఉధృతంగా ప్రవహించడంతో ఇచ్చాపురము దగ్గర గొలంతిరి సమీపంలో రైల్వే ట్రాక్ పై దాదాపుగా 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీని ప్రభావంతో విశాఖ, భువనేశ్వర్ మధ్యలో అన్ని రైళ్ల రాకపోకలను తూర్పు కోస్తా రైల్వే రద్దు చేసింది. అలాగే కంచిలి, ఇచ్చాపురం మధ్యలో 16 నెంబర్ జాతీయ రహదారిపై 2 అడుగుల నుంచి 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రభావంతో పురుషోత్తంపురం చెక్ పోస్ట్, అంటే ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లోని పురుషోత్తంపురం చెక్ పోస్ట్ వద్ద అన్ని వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో 16 నెంబర్ జాతీయ, అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై దాదాపుగా 18 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. జిల్లాలో గత రాత్రి భారీగా వర్షం కురిసింది. దీని ప్రభావంతో లావేరు మండలంలోని బుడమేరు, పెద్దగడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 30 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధాలు ఇరుక్కుపోయాయి. ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి రాకపోకలు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది రాత్రి నుంచి. ఇప్పటికే దాదాపుగా 15 నుంచి 20 స్తంభాల వరకు నెలకొన్నట్టుగా విద్యుత్ అధికారులు తెలియజేస్తున్నారు. తీర ప్రాంతాలలో, అంటే ప్రధానంగా చూస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వము 4 టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అలాగే ఈ రోజు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. జిల్లాలోని, అంటే భారీ వర్షాల నేపథ్యం, రాగల 36 గంటలలో అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు అన్ని కూడా దాదాపుగా అన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా సెలవు ఇవ్వాల్సిందని కలెక్టర్ ఆదేశించారు. 4 ప్రత్యేక టీంల నేపథ్యంలో మందస, కవిటి, కంచిలి, ఇచ్చాపురంలో ప్రత్యేక సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. రాకేష్, ధన్యవాదాలు రవీంద్ర.